లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నన్ను బతికించండి, మీ చేతులెత్తి దండ పెడుతున్నాను, నన్ను రక్షించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈరోజు మనం ఖమ్మం జిల్లా కూస్మంచి మండలం పాలేరు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ సుజాత అనే ఒక యువతి 2018 నుంచి గుండె సమస్యతో బాధపడుతుంది. తను ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నానని, భర్త కూడా ఏదో చిన్న పనులు చేసుకుంటూ ఇంటిని వెళ్ళతీస్తున్నారు. తనకు కనీసం మందుల కోసం కూడా డబ్బులు లేవని చెప్పేసేసి మనతో తన గాథని విన్నవించుకుంది. అంతేకాకుండా తను ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందని, తనకు ఒక కొడుకు ఉన్నాడు, తను కూడా ఒక గవర్నమెంట్ కాలేజ్లో ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సో తనకి ఆపరేషన్ అవసరమని డాక్టర్లు చెప్పారు. దానికి కావాల్సిన అమౌంట్ అనేది తనకి ఎవరైనా వచ్చి సహాయం చేస్తారేమో అన్న ఉద్దేశంతో మన సుమన్ టీవీని సంప్రదించింది. చెప్పండి, మీ పేరు అని, మీ వయసు? నా పేరు సుజాత అండి, నా వయసు 40 సంవత్సరాలు. ఓకే అమ్మా, నీకున్న అసలు ఆరోగ్య సమస్య ఏంటనే చెప్పమ్మా. కోలు పడ్డది, రక్తం కలుస్తుందని అన్నది. అందుకే నేను మిమ్మల్ని ఆశ్రయించాను మేడం. ఎప్పటి నుంచి ఈ సమస్య అనేది నీకుంది? 2018 నుంచి. దానికి సంబంధించిన మందులు కానీ ఏమైనా వాడుతున్నారా? ఏ హాస్పిటల్లో చూయించుకుంటున్నారు? మెడికల్ ఈ హాస్పిటల్కే వెళ్ళాను. ఈ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటున్నాను, మందులు వాడుతూనే ఉన్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నారు మందులు? 2018 నుంచి వాడుతున్నాను మేడం. ఓకే, ఇప్పుడు 2018 నుంచి మందులు వాడుతున్నారు. ఏమైనా రికవరీ అనేది ఏమైనా ఉందా? ఏం లేదు మేడం, అట్టనే ఉంది నాకు. అందుకే నేను అసలు డాక్టర్ ఏమన్నారు? ఆ సమస్యని ఎప్పుడు గుర్తించారు? అంటే మీరు మెడిసిన్స్ ఎలా తెలిసింది మీకు గుండె జబ్బు వచ్చింది, ఆయాసం వస్తుందని హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే గుండె టెస్ట్ చేయించుకోమ్మా అని చెప్పారు. చెప్తే గుండె టెస్ట్ చేయించుకుంటే అప్పుడు తెలిసిందనమాట, గుండెకు హోల్ ఉంది, ఇది ప్రాబ్లం అమ్మా, ఒకసారి మీరు హైదరాబాద్ వెళ్ళండి అని చెప్పారు. చెప్తే హైదరాబాద్ వెళ్ళి చూయించుకొని వచ్చాను. ఇక అది 2018లోనే చూయించుకున్నారు. ఇదంతా 2018లో చూయించుకున్నాను. మరి అప్పటి నుంచి ఎందుకు డాక్టర్ తోటి ఆపరేషన్ అవి చేయించుకోలేకపోయారు? అంటే అప్పుడు కొన్ని రోజులు మందులు వాడాలమ్మా, ఇప్పుడు గుండె వీక్ ఉంది, చేయించుకోవడానికి వీలు పడదు అని చెప్పాడు మేడం. అందుకే నేను చేయించుకోలేకపోయాను అప్పుడు. ఆర్థికంగా మీ పరిస్థితి ఏంటంటే, మీరు ఇంట్లో ఏం చేస్తారు? మీ భర్త ఏం చేస్తారు? ఆయన ఆర్ఎంపీ డాక్టర్ మేడం. ఆయన పోయి తెస్తేనే మాకు వెళ్తుంది, ఆయన పోయి తెచ్చి ఇస్తేనే మాకు వెళ్తుంది. ఆ ఇల్లు కిరాయిలు, ఇంట్లోకి బియ్యం లేకనే మీకు కంట్రోల్ బియ్యం తిని ఉంటున్నాం మేడం. ఏమైనా ఆస్తులు, ఇల్లు, పొలాలు? ఏం లేవు మేడం, ఏం లేవు, బీదోళ్ళం. ఈ పిల్లలు ఎంతమంది అమ్మా? ఒక్కడే బాబు మేడం. ఓకే, ఏం చేస్తాడు బాబు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, ఎక్కడ చదువుతున్నాడు? ఖమ్మంలో. ఓకే, అయితే ఇప్పుడు నువ్వు డాక్టర్ని కలిస్తే డాక్టర్ నీకు టెస్టులు చేశారు, హోల్ ఉందని చెప్పారు. ఇప్పుడు ఆపరేషన్ కోసం ఇప్పుడు ఇబ్బంది అంతా ఆర్థిక సమస్యలు. ఆపరేషన్ కోసమే మేడం, ఇబ్బంది అంతా ఆపరేషన్ కోసమే. ఆరోగ్యశ్రీ ఉంటుంది కదా, మరి ఆపరేషన్ శ్రీ కార్డులో చెల్లదన్నారు మేడం. చెల్లదన్నారా? చెల్లదే అని అన్నారు. నేను పోయింది ప్రైవేటు, గవర్నమెంట్ కాదు. ప్రైవేటు కాబట్టి ఇల్లు ఇక్కడ చెల్లదమ్మా అని చెప్పారు. మరి ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో చూయించుకోకపోయారా? ఏమో వెళ్ళలే మేడం, ఇంతవరకు నేను వెళ్ళి చూయించుకున్నది లేదు అక్కడికి. ఎంతమంది డాక్టర్స్ ని కన్సల్ట్ అయ్యారు మీరు ఇప్పటిదాకా? ఒక్కరి సార్ నేను నితిన్ అన్నారు, సార్నే కన్సల్ట్ అయినా, ఆ సార్ దగ్గరికే వెళ్ళాను నేను. ఏమన్నా అంటే ఆయన అక్కడే ఆపరేషన్ చేయాలి అని అన్నారా? టెస్టులు కూడా అక్కడే అన్నారా? టెస్టులు అక్కడే, ఆపరేషన్ అక్కడే, అన్ని అక్కడే అన్నారు. అంటే ఆపరేషన్ అంటే ఆరోగ్యశ్రీ కార్డులో వస్తుందమ్మా, ఈ టెస్ట్ ఒకటే చేయించుకోవాలి ఇక్కడ అని చెప్పాడు. సో ఇప్పుడు నీకు టెస్టులు చేయించుకోవడానికి ఏం టెస్టులు వాళ్ళు చెప్పింది? యాంజియోగ్రామ్ మేడం. యాంజియోగ్రామ్ టెస్ట్ చేయాలని అన్నారు. దాంతో పాటు ఇంకేమైనా టెస్టులు చెప్పారా? టెస్ట్ అనలే మేడం, అదొకటే చేయాలి అని అన్నారు. సుమారుగా ఖర్చు ఎంత అవుద్దన్నారు? సుమారుగా 50,000 అవుతుంది అన్నారు మేడం. 50,000 అంటే ఆ టెస్ట్ అదొక్కటే టెస్టా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా టెస్ట్లు అన్నారు? మేడం మా దారి ఖర్చులకు ఈ టెస్ట్ కు 35,000, మా దారి ఖర్చులకు అన్ని ఒక 50,000 అవుతాయి అని చెప్పారు. ఆపరేషన్ మాత్రం ఆరోగ్యశ్రీ మీద చేస్తా అన్నారు. చేస్తామని అన్నారు. మీ సమస్యని ఇంకా ఎవరితోటైనా చెప్పుకున్నారా? అంటే ఇప్పుడు మీ ఊర్లో ఉన్నటువంటి పెద్దలకు కానీ ఎవరికైనా మీరు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అని అవన్నీ ఉంటాయి కదా, దేనికైనా అప్లై చేసుకున్నారా? చేయలే మేడం, ఎవరు చెప్పలేదు నేను అసలు.
ఎందుకని మరి అది ఎందుకు మీరు ట్రై చేయలేదు? ఏమో మేడం, ఎవరు హెల్ప్ చేస్తారు ఈ రోజుల్లో? ఎవరి పరిస్థితి చూసినా అట్టే ఉందని. ఆహా! అలా కాదమ్మా. ముందు మనం ప్రయత్నించాలి కదా! ప్రయత్నిస్తేనే కదా తెలిసేది. మీ సమస్య గురించి మీ స్థానికంగా ఉండేటటువంటి మీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేదంటే ఎవరైనా వైద్య అధికారులు గానీ ఎవరినైనా సంప్రదించారా మీరు? పొంగులేటి శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళాను మేడం. అక్కడ అప్లికేషన్ 2, 3 సార్లు పెట్టుకున్నాను. వాళ్ళేం పట్టించుకోలేదు. పట్టించుకోపోయేసరికి ఇక వెళ్ళలేదు మేడం నేను. అంటే మీరు డైరెక్ట్ సార్‌నే కలిసారా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఎంప్లాయీస్‌ని కలిసారా? వేరే వాళ్ళని కలిసాను. పిఏ గారిని కలిసాను నేను. కలిసి హ్మ్. వచ్చాను. వస్తే చూస్తానమ్మా, సారుకి చెప్తాను, వెళ్ళు అని అన్నారు. 2, 3 సార్లు పోయినా అదే పరిస్థితి అయింది. అయ్యేసరికి ఇక వెళ్ళలే మేడం మేము. ఇక్కడ ఎవరైనా గవర్నమెంట్ డాక్టర్స్‌ని గానీ అలా ఎవరినైనా కలిసారా మీరు? ఎవరిని కలవలేదు. ఇప్పుడు మీ ఆర్థిక సమస్య గురించి అంటే ఎలా ఉన్నాయి? మీ ఆర్థిక స్థితి ఏంటి అసలు ప్రస్తుతం? మాకు తినడానికి, తాగడానికి చాలా ఘోరంగా ఉంది మేడం. మా పరిస్థితి చెప్పేటట్టు లేదు అసలు. మా పరిస్థితి గురించి చెప్తే ఎవరికి అర్థం కాదు మేడం. తినడానికి, వెళ్ళడానికి కష్టంగా ఉంది. ఇల్లు కిరాయి కట్టుకోవడానికి కష్టంగా ఉంది. చాలా ఇబ్బందులు మేల్కొంది. ఏంటి అసలు? అంటే అంత ఇబ్బంది ఏంటి? అంటే ఇప్పుడు ఆపరేషన్ వెళ్ళడం కష్టంగా ఉంది. అది మెడిసిన్స్‌కి ఎంత అవుతుంది? కనీసం నీ మందులకి ప్రతి నెల ఎంత అవుతుంది? 3000 అయితే మేడం. ఓకే. 3000 అయితే. ప్రతి నెల 3000 అవుతున్నాయి. ఓకే. మరి అవి ఎలా వెళ్తున్నాయి మీకు ఆ 3000? ఇక ఆయన పోయి తెస్తేనే, ఎవరైనా సూదేపించుకుంటే ఇస్తేనేమో వస్తాయి, లేకపోతే లేదు మేడం. మా పరిస్థితి ఇక అట్టుండాల్సిందే ఇక. ఇంట్లో ఇప్పుడు ఎలా మీ సార్ తోటే మీ సారే మొత్తం పెట్టుకుంటున్నారా? అన్నీ ఆయన పెట్టుకుంటున్నాడు మేడం. ఓకే. మరి మీ సార్ ఆర్ఎంపీ డాక్టర్ కదా! తన తరపు నుంచి తనేమన్నా ప్రయత్నాలు చేసారా? ఎవరైనా డాక్టర్‌ని కలిసి చేయటం? మంది దగ్గర తీసుకెళ్ళాడు. వాళ్ళు ప్రోత్సహించి చేస్తేనే మేము వీడి దాకా వచ్చినాం మేడం. వెళ్ళాం. సో ఎవరో ఒకళ్ళు మరేమైనా సహాయం చేస్తున్నారు ప్రస్తుతానికి మందులకు కానీ దేనికైనా? దేనికి చేయలేదు మేడం. దేనికి లేదు. సరే ఇప్పుడు నీకున్న సమస్య ఇప్పుడు గుండె సమస్య ఉంది కదా! ఏంటి లక్షణాలు ఏంటి దానివి? లక్షణాలు అంటే నాకు కొంచెం గుండెల కాడ దడదడ లేవడం, భయం భయం కావడం, ఆయాసం రావడం, ఏ పని చేసుకోలేకపోవడం. నేను ఏ పని చేయట్లేదు. నా కొడుకే ఊపుతుండు, సల్తుండు, బట్టలు ఉతుకుతుండు, అంట్లు తోముతుండు, అన్ని వండి పెడుతుండు మేడం. అన్నీ చేస్తుండు నా కొడుకు. నా కొడుకు కాలేజ్ పని చేసి అన్ని పనులు చేస్తుండు మేడం. ఇంకా అసలు అంటే ఎలా ఉంటుంది ఆరోగ్యం మేడం? ఆయాసం బాగా వస్తుంది. ఏ పని చేసుకోనియదు. లక్షణాలు అదే ఎక్కువ ఉంటది. ఇక నాకు ఎక్కువ ఆయాసం బాగా వస్తుంది. ఆయాసం బాగా వస్తుంది. పని ఏం చేసుకొని తొందరగా మీ దయ వల్ల నాకు కొంచెం, దాతల దయ వల్ల, ఎవరి దయ వల్ల నాకు కొంచెం సాయం చేస్తే ఇంతకంటే కోరుకునేది ఏం లేదు నేను. ఇంకా అంటే ఖమ్మంలో గానీ ఎవరైనా డాక్టర్స్‌ని గానీ లేకుంటే ఇంకెవరినైనా సంప్రదించారా మీరు? చేయలే మేడం. సంప్రదించలేదు. ఎవరిని సంప్రదించలేదు మీరు. ఇప్పుడు మీకు కావాల్సింది టెస్ట్‌ల పరంగా, ఖర్చుల పరంగా ఆర్థిక సహాయం అనేది కావాలి. అవును మేడం. అంతకంటే ఎక్కువ ఏం లేదు నేను కోరుకునేది. నన్ను బతికించండి, మీ చేతులెత్తి దండం పెడుతున్నాను. నన్ను రక్షించండి. అంటే మీరు ఇప్పుడు సుమన్ టీవీని కాంటాక్ట్ అవ్వాలని ఎవరు చెప్పారు మీకు? ఎవరి ద్వారా కలిసారు మీరు? నేనే చేశాను మేడం. నేనే చేశాను. నేనే చేసి అంటే ఎవరైనా చెప్పారా మీకు ఇలా చెప్పండి? సెల్లులలో చూస్తున్నా కదా, చూసి చేశాను నేనే. ఆయనకు ఫోన్ చేద్దాం అనుకున్నాం. అయితే వేరే వాళ్ళకి పోయింది, ఖమ్మం సుమన్ టీవీ వాళ్ళకి ఫోన్ చేయండమ్మా అన్నాడు. ఖమ్మం సుమన్ టీవీ అని ఫోన్ చేస్తే వాళ్ళ నెంబర్ వస్తుంది, వాళ్ళకి చేయంటే మీకు చేశాను మేడం నేను. ఇప్పుడు నీ ఆరోగ్య సమస్య వల్ల నీ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అసలు? అంటే నిన్ను ఈ సిచ్యువేషన్‌లో చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఇప్పుడు? వాళ్ళ పరిస్థితి అంటే ఇక ఏమని చెప్పను మేడం. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మేడం. చెప్పుకునేటట్టు కూడా లేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అప్పు 2 లక్షలు ఉంది మేడం మాకు. అప్పు 2 లక్షలు తెచ్చి పెట్టిండు. అంటే దేని పరంగా అయింది అప్పు? దీని పరంగా లేదంటే ఇంకా వేరే దేనికైనా? లేదు మేడం, నా గుండె వల్లనే. ఊకే తీసుకుపోవడం, తీసుకురావడం, చేయడం, చేపడం అన్నీ ఇదే అయిపోయింది. నా పుస్తకాలు కూడా అమ్ముకున్నా మేడం. నా చెవులే అమ్ముకున్నా. డబ్బులు లేకనే తీసుకొని పోయి చేయించుకొని వచ్చిండు. ఇక నా పరిస్థితి ఘోరంగా ఉంది మేడం. ఎవరికి చెప్పుకునేటట్టు లేదు నా పరిస్థితి. ఇప్పుడు మరి ఇప్పుడు ఇవన్నీ అమ్ముకొని ఇప్పుడు అప్పు తీసుకొచ్చామని అంటున్నారు కదా! మరి రేపు దాని పరిస్థితి ఏంటి? అది ఎలా తీర్చుకోవాలి ఏంటి అన్నది ఏంటి? సరే అమ్మా, మరి ఇంత అవుతుంది కదా! నీ తల్లిదండ్రులు కానీ, నీ తోబుట్టులు కానీ ఎవరైనా ఉన్నారా? లేదు మేడం. మా అమ్మ, మా నాన్న చనిపోయారు. మా తమ్ముడు చనిపోయారు. మా అక్క ఉంటే, మా అక్క మొన్ననే 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయింది. అంటే ఆ తల్లిదండ్రులు ఎన్ని సంవత్సరాలైంది చనిపోయి? నా చిన్నప్పుడే చనిపోయారు మేడం. ఓకే. ఎవరి దగ్గర పెరిగారు మీరు? మేము మా అమ్మమ్మ దగ్గర పెరిగాం మేడం. మరి అమ్మమ్మ ఉందా ఇప్పుడు ప్రెజెంట్? ఆమె కూడా చనిపోయింది మేడం. అంటే తల్లిదండ్రుల తరపు నుంచి ఏమైనా ఆస్తులు కానీ ఏమైనా?
ఏం లేవు మేడం, ఏమీ మేము లేవు. అంతంత మాత్రమే బీదోళ్ళమే. ఓకే. మీ తోబుట్టువులు అన్నయ్యల తరపు నుంచి కానీ ఎవ్వరు అక్కడ లేరు మేడం, నాకు ఒక్క చెల్లి ఉంది, ఒక్క చెల్లె ఉంది. ఆ చెల్లి అంతంత మాత్రమే బతుకుతుంది. ఆమె కూడా సరే, మరి మీ భర్త తరపున అత్తగారు కానీ మామగారు కానీ వాళ్ళ తరపు వాళ్ళు నుంచి అంతంత మాత్రమే మేడం. వాళ్ళు ఉన్నారా? అత్తగారు మామగారు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఒక పోల్మల్లలో ఉంటారు మేడం. ఓకే, మరి వాళ్ళు ఏమైనా సహాయం చేయడానికి ముందుకు రాలేదా? సాయం అంటే ఇక 1000-2000 అయితే చేయగలుగుతారు, కానీ ఇన్ని డబ్బులు అంటే చేయలేరు మేడం. వాళ్ళు కష్టం చేసుకొని బతుకుతారు. వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు? వాళ్ళు కూలినాలు పనికే పోతారు మేడం. పొలాలు ఏమైనా ఆస్తి? లేవు, అసలు ఏం లేవు. వాళ్ళు బయట వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఓకే, మరి చెల్లి వాళ్ళు ఏం చేస్తారు? చెల్లి హస్బెండ్? వ్యవసాయమే చేయాలి, వాళ్ళది కూడా అదే మేడం. మరి చెల్లి నుంచి ఏమైనా ఆర్థిక సహాయం? వాళ్ళు అంతే మేడం, కష్టం చేసుకుంటూ బతికే వాళ్ళు. అందరూ కూలి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళే అన్నమాట. ఓకే, మరి ఎవరి నుంచి సహాయం వస్తుందని కూడా ఆశించట్లేదా? ఆశించట్లే మేడం, నాకు ఎవరి నుంచి సాయం రాదని నాకు అర్థం అయిపోయింది. అంటే ఎవరో ఇంట్లో తోబుట్టులో రిలేషన్స్ బయట ఎవరో ఉంటారు. లేరుగా మేడం, ఒక చెల్లి ఉంది, ఆమె ఉండేది అంతంత మాత్రం. ఆమె నేను ఆశించలేను, ఆమె చేయలేదు కూడా. సరే అమ్మా, ఇప్పుడు చివరిగా అసలు నువ్వేం ఆశిస్తున్నావు? సుమన్ టీవీ ద్వారా నాకు కొంచెం మంచి చేస్తారేమని ఆశించి నేను ఫోన్ చేశాను మేడం. అంటే ఎటువంటి మంచి? మంచి అంటే నాకు కొంచెం టెస్టులకు సహాయం చేస్తారని, ఈ టెస్ట్కు సహాయం చేస్తారేమని నేను ఆశించి మీకు ఫోన్ చేశాను మేడం. సహాయం చేద్దామని కోరుకున్నా సార్. నన్ను బతికించండి, మీ చేతులెత్తి దండ పెడుతున్నాను, నన్ను రక్షించండి.